అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఓవైపు పూలు, మరోవైపు పండ్ల తోటలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. స్ట్రాబెర్రీ సాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లంబసింగి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో పర్యాటక ప్రదేశమే కాదు, ఇది ఒక హార్టికల్చర్ హబ్. సో భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఎన్నో ఆంధ్రప్రదేశ్కి ఫ్రూట్స్ అందబోతున్నాయి. మనకి అందుబాటులో లేనివి, దొరకనివి, సో ఇక్కడే దొరికేవి. సో ఇవి మనం ఒకప్పుడు కావాలనుకుంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచే వస్తున్నాయి. సో గతంలో యాపిల్ ఆల్రెడీ ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర స్ట్రాబెర్రీ వచ్చింది. సో ఈ స్ట్రాబెర్రీని ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్న మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ గారు. సార్ చెప్పండి, సో ఇది ఆంధ్ర స్ట్రాబెర్రీ. ఇప్పుడు ఇంతకు ముందు స్ట్రాబెర్రీ కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు? స్ట్రాబెర్రీ ఇంతకు ముందు కావాలనుకుంటే పూణే, మహాబలేశ్వర్ కంపల్సరీ వెళ్ళాల్సిందండి. ఇప్పుడు మనం దగ్గరగా మన లంబసింగిలోనే దొరుకుతుంది. ఇప్పుడు దాదాపు ఎంతకాలం నుంచి ఇది చేస్తున్నారు మీరు? దాదాపుగా 6 years అయిందండి. ఇప్పుడు 7 years స్టార్ట్ అయింది. ఎవరేజ్ ఎంత కల్టివేట్ చేస్తున్నారు స్ట్రాబెర్రీ? ఇప్పుడు అయితే మన అయితే 5 acres అండి మొత్తం స్ట్రాబెర్రీ ప్రత్యేకంగా. ఇంకా స్ట్రాబెర్రీ కాకుండా బ్రోకోలీ ఉంది, జుకినీ ఉంది, అది కూడా చూద్దాం. అంటే ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ మిగతా వెరైటీస్ కానీ ఏంటి స్పెషల్ ఏమైనా ఉంటుందా ఇందులో? ఇప్పుడు నార్మల్ కొన్ని అయితే ఇతర దేశాల నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో అక్కడికి ఇక్కడికి కాస్ట్ వేరియేషన్ కానీ మిగతాది కానీ అంత వేరియేషన్ ఉంటుంది? కాస్ట్ అయితే వేరియేషన్ ఉంటుందని, కానీ క్వాలిటీ మాత్రం ఇక్కడ వచ్చిన క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ. స్వీట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకు బయట దొరికేదేమో బాగా పుల్లగా ఉంటాయి, ఇది స్వీట్ అండ్ సోర్. తిని చూసాం కానీ బట్ మనం బయట ఏదో పులుపు కొద్దిగా ఉంటుంది, బట్ అలా లేకుండా ఇప్పుడు టూరిస్టులే చెప్తారు కదండి, వస్తారు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, బయట తింటారు, మీరు అన్నట్టే పుల్లగా ఉందంటారు, కానీ ఇక్కడ టేస్ట్ చేసాక కంపల్సరీ తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఇందులో ఎన్ని వెరైటీస్ మీరు ఇక్కడ వచ్చే పర్యాటకులు కానీ వీళ్ళకి ఇస్తున్నారు? ఇక్కడైతే మన 2 varieties ఉన్నాయండి. స్ట్రాబెర్రీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ సక్సెస్ అయింది అయితే వింటర్డాన్. ఈ వెరైటీ వింటర్డాన్ స్వీట్ అండ్ సోర్ ఉంటుంది. బయటవి అయితే బాగా పుల్లగా ఉంటాయి, ఇక్కడ మాత్రం స్వీట్ ఉంటుంది. అంటే ఇప్పుడు వింటర్డాన్ అంటే మిగతా టైమ్స్లో కూడా దీన్ని మీరు కల్టివేట్ చేస్తారు అంటే ఇప్పుడు వింటర్డాన్ అని నేమ్ పెట్టారన్నారు, అంటే మిగతా టైంలో కూడా ఇది కల్టివేట్ చేయడానికి అవుతుంది ఓన్లీ ఈ సీజన్లో? వింటర్ అండి, మన ఏపీ తెలంగాణలో ఇక్కడే పండుద్ది, మన ఓన్లీ లంబసింగే. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏదైతే కల్టివేట్ చేస్తున్నారు ఇందులో జ్యూస్ రకరకాల వెరైటీస్ ఇస్తున్నారు, ఏంటి ఇస్తున్నారు? మిల్క్ షేక్ అండి, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అంతే అండి. జామ్ కూడా మీరు? స్ట్రాబెర్రీ జామ్ ఉంది, స్ట్రాబెర్రీ జామ్ ఉంది, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఉంది, స్ట్రాబెర్రీస్, ఈ 3 అండి ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇందులో ఇంకా వెరైటీస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మాకు చూపిస్తారు? చూపిస్తాను. ఇంకా దీంట్లో మనకి బ్రోకోలీ ఉందండి. బ్రోకోలీ తెలుసు కదా, గ్రీన్ కలర్ ఉంటుంది, కాలీఫ్లవర్లో. దాంట్లో మనకి చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా. ఇంకా జుకినీ కూడా ఉందండి. ఆల్రెడీ స్ట్రాబెర్రీ ఫ్రూట్ చూసాం, ఇప్పుడు మనం చూస్తుంది దీన్ని జుకినీ అంటారు. సో హై ప్రోటీన్ వాల్యూస్తో పాటు దీంట్లోని క్యాలరీస్ కానీ ఇవి కానీ వెయిట్ లాస్కి అనేక విధాలుగా వినియోగిస్తారు. ఇది కూడా ఇక్కడ లంబసింగ్లోనే ఇక్కడ పండిస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర ఫార్మ్స్లో. సార్ చెప్పండి, సో ఇది ఏంటంటారు దీన్ని? అసలు జుకినీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది సీడ్, దీనిలో స్పెషల్ ఏమి ఉంటుంది సార్? అంటే మనది ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫార్మ్ అండి. స్ట్రాబెర్రీస్తో పాటు జుకినీ కూడా కల్టివేట్ చేస్తున్నాం. ఇది గ్రీన్ జుకినీ, ఇది ఎల్లో జుకినీ, రెండు ఒకటే, కలర్ డిఫరెన్స్. అంటే మన క్యాప్సికమ్లో కలర్స్ ఉంటాయి కదండి, అలా కలర్ డిఫరెన్స్. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. మెయిన్ వెయిట్ లాస్కి ఉపయోగిస్తారు మెయిన్ పర్పస్. అయితే ఎర్లీ మార్నింగ్ ఒకటి మన కీరా తింటాం కదా, కీరా లాంటిది కానీ కీరా కాదు, ఓన్లీ కీరా అయితే ఓన్లీ సలాడ్కే. స్ట్రాబెర్రీ అక్కడ పండుతుంది, జుకినీ కూడా అక్కడే పండుద్ది. తర్వాత ఇక్కడ మనకి ఏపీ తెలంగాణలో లంబసింగి. సో మీరు ఆంధ్ర, ఊటీ, కాశ్మీర్లో బ్రకోలీ చూశారు, జుట్నీ చూశారు, అలాగే ఇక్కడ ఏదైతే స్ట్రాబెర్రీ స్పెషల్గా సుమారు ఒక 5 ఎకరాలు పండించింది ఇక్కడికి వచ్చే పర్యాటకులకు దాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది ఏదైతే ఉందో, సో ఫ్లవర్స్, యాంథోరియం ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకి సో విజిబిలిటీతో పాటు వాళ్ళకి కొత్త ఆనందాన్ని, అనుభూతిని కలిగించే విధంగా సో ఇక్కడ కల్టివేట్ చేయడానికి స్కోప్ ఉంది. వీటిని ఎక్కువగా అందానికి ఇప్పుడు పెంచుతున్నారు, కానీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా సో స్కోప్ ఉంది అనేది స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్. సో వెరైటీ ఫ్లవర్స్తో పాటుగా డిఫరెంట్ కలర్స్ ఉండడంతో వాటిని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోవైపు మనం చూస్తే బంతులు ఇవి కనిపిస్తున్నాయి. ఇవి ఓవరాల్గా సో ఇక్కడ దాదాపు ఎన్ని రకాలు కల్టివేట్ చేస్తున్నారు సత్యనారాయణ గారు? సార్ ఎన్ని రకాలు కల్టివేట్ చేస్తున్నారు? సో వీటిని ఎలా ఎన్ని రకాలు అంటే అండి, ఇప్పుడు ఇదైతే ఆల్తోరియం అండి, అదే పెద్దవి అయితే దాలియా,
దాలియా కాకుండా ఇదైతే కట్ ఫ్లవర్స్, అంటే మనకి ఫంక్షన్ వాటిల్లో వాడతాం కదా, వాటిల్లో డెకరేషన్కి. అవి కాకుండా ఇంకా మనకి చామంతిలో 9 కలర్స్ ఉన్నాయండి. ఆ 9 కలర్స్ కాకుండా బంతిలో 2 వెరైటీస్. అది సో ఈ అన్ని సీజన్లలో చేయొచ్చా, ఓన్లీ ఒక సీజన్లోనే వస్తుంది? ఏ సీజన్స్లో ఇది కన్వీనియంట్ ఉంటుంది? ఓన్లీ మనకైతే చామంతి అయితే, బంతి అయితే ఎప్పుడైనా వస్తుంది. కానీ ఇప్పుడు చామంతి కానీ ఈ వెరైటీస్ ఏదైనా సరే ఓన్లీ వింటరే, ఇవి కల్టివేట్ అవుద్ది అంతే. సో ఇప్పుడు వీటిని మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ మిగతా చేయడానికి ఆ బిజినెస్ స్టాండర్డ్స్ ఉంటుందా? రెండోది ఫ్రూట్స్ కానీ, సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే సేల్ చేస్తున్నారా, మిగతా ప్రాంతాలు కూడా పంపిస్తున్నారు? ఫ్రూట్స్ అయితే మినిమం మనకి 2000 బిల్ చేస్తే కస్టమర్ ఆన్లైన్లో పంపిస్తాండి ఎక్కడికైనా, హైదరాబాద్ వరకు 2000 పైన ఉండాలి. జామ్ ఉన్నది మన దగ్గర, బ్రోకోలీ ఉంది, జుక్నీ ఉంది, ప్లస్ ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ఏదైనా. కానీ ఇది కాకుండా గ్రీన్ పీస్ కూడా ఉంటుందండి మన దగ్గర. గ్రీన్ పీస్ కూడా మన బయట దానికి దీనికి స్వీట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకి కల్టివేట్ చేయడంతో పాటు వాళ్ళకి ఆ ఫ్రూట్స్ వీటిని అందిస్తున్నారు. మీ ఇతర ప్రాంతాలకు కూడా మేము కావాలనుకుంటే బుక్ చేసుకుంటే వీళ్ళు డెలివరీ కూడా చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ వచ్చే ఫ్లవర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని వచ్చే పర్యాటకులకు అందం కోసం మేము పెట్టాం, కానీ ఇక్కడ కొన్ని వెరైటీస్ అయితే సో ఇక్కడ కల్టివేట్ చేసి మిగతా ప్రాంతాలకి ఎగుమతి చేయడానికి వీటికి కూడా స్కోప్ ఉంటుందని చెప్తున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళు చేసిన ఈ ప్రయత్నం ఈ ప్రాంతంలో హార్టికల్చర్ రంగంలో కానీ వీటిలో కానీ ఖచ్చితంగా డెవలప్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఇవే కాకుండా యాపిల్ కూడా ఆల్రెడీ కల్టివేట్ చేశారు. గతంలో ఆల్రెడీ ఒక 4 ఫ్రూట్స్ కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ని సో పర్యాటకులు చూడడంతో పాటు ఉద్యానవన శాఖకి లేకపోతే ఉద్యానవనానికి ఖచ్చితంగా అనుకూలంగా ఉంది అనడానికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఫార్మింగ్ ద్వారా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా వెళ్తే భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా ప్రారంభం అవడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సత్యవత నాయుడు, లంబసింగి.